ఓం శ్రీ హనుమతే నమః. ఈ మాటను మనస్ఫూర్తిగా ఈ వీడియో క్రింద కామెంట్ చేసిన ప్రతి ఒక్కరి జీవితంలో భయం తొలగిపోతుంది, అడ్డంకులు కరుగుతాయి, అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. ప్రియమైన వృశ్చిక రాశి వారందరికీ బ్రహ్మసూత్రం ఛానల్ తరపున శుభాభివందనాలు. అందరికీ నమస్కారం. ప్రేమ పెళ్లి విషయంలో అడ్డంకులు, విద్య ఉద్యోగంలో నిలకడ లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు వెంటాడడం, ఆరోగ్య సమస్యలతో మనసుకు ప్రశాంతత లేకపోవడం, భార్యాభర్తల మధ్య అపార్థాలు, అనుభవంగల గురూజీ శ్రీ శ్యాంప్రసాద్ రాజుగారి మార్గదర్శనంతో శాస్త్రబద్ధమైన జ్యోతిష్య పరిష్కారాలు, స్త్రీ పురుష వశీకరణం, ఇలాంటి సమస్యలకు సరైన దిశానిర్దేశం. ఇప్పుడే సంప్రదించండి 9949791338. ఈ 4 రోజులు జనవరి 13, 14, 15, 16 మీ జీవితంలో విధి మలుపు తిరిగే రోజులు. ఈ వీడియోను పూర్తిగా వినేవారికి తప్పకుండా ఒక శుభవార్త, ఒక అవకాశము, ఒక పరిష్కారం లభిస్తుంది. చివర్లో చెప్పే పరిహారాలు మిస్ అయితే అదృష్టం మీ చేతుల నుంచి జారిపోతుంది. మీరు ఈ వీడియో చూడటం యాదృచ్ఛికం కాదు. ఈ క్షణం మీ జీవితంలో విధి మలుపు తిరిగే సమయం ప్రారంభమైంది. ఇప్పటివరకు ఎంత కష్టపడ్డా ఫలితం రాలేదా? నమ్మినవాళ్లే దూరమయ్యారా? దేవుడు కూడా మీను పరీక్షిస్తున్నాడని అనిపించిందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో చివరి వరకు శ్రద్ధగా వినేవారికి ఒక శుభవార్త, ఒక మార్గదర్శనం, ఒక శక్తివంతమైన పరిహారం తప్పకుండా లభిస్తుంది. ముందుగా ఈ వీడియోను లైక్ చేయండి. అది మీ అదృష్టానికి తొలి అడుగు. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. వారికి ఈ దైవ సంకేతం చేరాలి. ఇంకా మా బ్రహ్మసూత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. ఎందుకంటే ప్రతి వీడియో మీ జీవితానికి ఒక దిశ చూపిస్తుంది. మరి ఆలస్యమెందుకు? మనసులో భక్తితో మరోసారి చెప్పండి, ఓం శ్రీ హనుమతే నమః. ఇప్పుడు మొదలుపెడదాం మీ జీవితాన్ని మార్చే రహస్య సందేశం. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక నిశ్శబ్ద విప్లవంలా పనిచేస్తాయి. బయటకు పెద్దగా ఏమీ జరగనట్టు అనిపించినా లోపల మాత్రం మీ ఆత్మబలం మెల్లగా మేల్కొంటుంది. గత కొన్ని నెలలుగా మీరు మౌనంగా భరించిన బాధలు, చెప్పుకోలేని ఒత్తిడులు, ఎవరికీ అర్థంకాని బాధ్యతలు, ఇవన్నీ మీను లోపలి నుంచి బలహీనంగా చేశాయి అనుకుంటే అది పూర్తిగా నిజం కాదు. నిజానికి అవే అనుభవాలు మీలో ఒక అసాధారణ శక్తిని తయారుచేశాయి. ఇప్పుడు అదే శక్తి మేల్కొనే సమయం వచ్చింది. ఈ దశలో మీరు ఒక విషయం గమనిస్తారు. గతంలో చిన్న విషయాలకు భయపడిన మీరు ఇప్పుడు అదే విషయాలను చాలా స్థిరంగా ఎదుర్కొంటున్నారు. ఎవరో మాట అన్నా వెంటనే స్పందించకుండా మౌనంగా ఆలోచిస్తున్నారంటే అది బలహీనత కాదు, అది ఆత్మబలం. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే చిన్న నిర్ణయాలే భవిష్యత్తులో పెద్ద మార్పులకు బీజం వేస్తాయి. ముఖ్యంగా జనవరి 13 నుంచి మీలో నేను చెయ్యగలను అనే భావన బలంగా వస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది కాలచక్రం మీకిచ్చే సంకేతం. ఇప్పటివరకు మీకు అన్యాయం జరిగింది అని అనిపించిన ప్రతి సందర్భం ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడలా ఎందుకు జరిగింది అన్న ప్రశ్నకు సమాధానం ఈ దశలో మీకు దొరుకుతుంది. ఈ ఆత్మబలమే రాబోయే రోజుల్లో మీను గెలిపించబోతోంది. కాబట్టి ఈ 4 రోజుల్లో మీలో వచ్చే ఆలోచనలను నిర్లక్ష్యం చేయకండి. అవే మీ మార్గదర్శకులు. జనవరి 13 మంగళవారం, విధి సందేశం అందుకునే రోజు. వృశ్చిక రాశివారికి జనవరి 13 మంగళవారం ఒక సాధారణ రోజు కాదు. ఈ రోజు మీ జీవితంలో ఒక కీలక సమాచారం, ఒక మాట, ఒక వార్త మీ చెవికి చేరుతుంది. అది పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ దాని ప్రభావం మాత్రం చాలా లోతుగా ఉంటుంది. ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక మెసేజ్ కావచ్చు, లేదా ఎవరో అనుకోకుండా చెప్పిన మాట కావచ్చు, కానీ అది మీ ఆలోచనల దిశనే మార్చేస్తుంది. ఈరోజు మంగళగ్రహ ప్రభావం మీలో ధైర్యాన్ని పెంచుతుంది. ఇప్పటివరకు భయపడి వాయిదా వేసిన ఒక పనిమీద మీరు దృష్టి పెట్టడం మొదలుపెడతారు. ఇంతకాలం ఎందుకు ఆలస్యం చేశాను అనే భావన కూడా వస్తుంది. అదే ఈరోజు ప్రత్యేకత. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో ఒక స్పష్టత వస్తుంది. ఎవరినో నమ్మాలా వద్దా అనే సందేహం ఉంటే ఈరోజు దానికి సంకేతం దొరుకుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈరోజు మీరు చేసే ఒక చిన్న సహాయం, ఒక మంచి మాట, ఒక దైవస్మరణ, ఇవన్నీ రాబోయే రోజుల్లో మీకు పెద్ద రక్షణగా మారతాయి. అందుకే మంగళవారం కోపాన్ని అదుపులో ఉంచండి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ప్రశాంతంగా ఉంటే విధి మీకు స్పష్టంగా మాట్లాడుతుంది. రుణబాధలు తగ్గే సంకేతాలు.
వృశ్చిక రాశివారిలో చాలామంది ఈ మధ్య ఒకే మాట చెబుతున్నారు. డబ్బు వస్తోంది, కానీ నిలవడం లేదు. ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు, మానసిక ఒత్తిడి కూడా. అప్పులు, బాకీలు, బాధ్యతలు ఇవన్నీ మీ నిద్రను కూడా దూరం చేశాయి. కానీ ఈ 4 రోజుల్లో ఒక ముఖ్యమైన మార్పు మొదలవుతుంది. పూర్తిగా అప్పులు తీరిపోతాయని ఒక్కసారిగా చెప్పలేం, కానీ అప్పుల నుంచి బయటపడే దారి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక కొత్త ఆలోచన, ఒక ప్రత్యామ్నాయ మార్గం లేదా ఒక వ్యక్తి సహాయం మీకు దొరుకుతుంది. ముఖ్యంగా జనవరి 14 లేదా 15 నాటికి ఒక చెల్లింపు, ఒక బకాలీ డబ్బు వచ్చే అవకాశముంది. అది పెద్ద మొత్తం కాకపోయినా మీకు ఊరటనిస్తుంది. ఈ దశలో ముఖ్యంగా గుర్తుంచుకోవలసిందేమిటంటే నిరాశ చెందవద్దు. డబ్బు విషయంలో ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటే నష్టం వచ్చే అవకాశముంది. కానీ సహనంతో క్రమంగా అడుగులు వేస్తే ఈ సంక్షోభం తప్పకుండా తగ్గుతుంది. ఇది మీ జీవితంలో ఒక పాఠం ముగింపు దశకు చేరుతోంది అని భావించండి. జనవరి 14 బుధవారం మేధస్సు, మాట, విజయం. జనవరి 14 బుధవారం వృశ్చిక రాశివారికి మానసికంగా చాలా కీలకమైన రోజు. ఈ రోజు మీ మాటలకు బలం వస్తుంది. ఇప్పటివరకు చెప్పినా ఎవరూ పట్టించుకోని విషయాలు ఈ రోజు మీరు చెప్పగానే గౌరవం పొందుతాయి. ముఖ్యంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, ఉద్యోగస్తులు అందరికీ ఇది మంచి రోజు. బుధగ్రహ ప్రభావంతో మీలో విశ్లేషణ శక్తి పెరుగుతుంది. ఎవరు నిజం చెబుతున్నారు, ఎవరు నటిస్తున్నారు అనే విషయం మీకు వెంటనే అర్థమవుతుంది. ఇది మీకు చాలా ఉపయోగపడే శక్తి. ముఖ్యంగా ఒప్పందాలు, డాక్యుమెంట్లు, చర్చలు ఈ రోజు చేస్తే సానుకూల ఫలితాలొస్తాయి. మరొక ముఖ్యమైన అంశం, ఈరోజు మీకు ఒక మంచి సలహా లభిస్తుంది. అది పెద్ద వ్యక్తి నుంచి కావచ్చు లేదా చిన్నవాడు చెప్పిన మాట కావచ్చు, కానీ దాన్ని తేలికగా తీసుకోకండి. అది మీకు దారి చూపే సంకేతం. ఈరోజు మీరు మౌనంగా వినగలిగితే రేపటి విజయం వీధి. శత్రువుల నోరు మూసే కాలం ప్రారంభం. ప్రియమైన వృశ్చిక రాశివారి, మీ జీవితంలో మీకు తెలియకుండానే మీ వెనుక నుంచి మీ ఎదుగుదలను అడ్డుకునేవారున్నారు. మీరు మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళినా కొందరు మాత్రం అసూయతో, ద్వేషంతో మీపై మాటల దాడి చేశారు. కానీ ఈ 4 రోజుల్లో ఒక అద్భుతమైన మార్పు జరుగుతుంది. ఇప్పటివరకు మీపై మాట్లాడిన నోళ్లు మెల్లగా మూసుకుంటాయి. మీపై నిందలు వేసినవారే ఇప్పుడు సమాధానం చెప్పే పరిస్థితికి వస్తారు. ఇది మీరు చేసిన పోరాటం వల్ల కాదు, ఇది కాలచక్రం మీకిచ్చే న్యాయం. మీరు ఎవరితోనూ గొడవ పడకపోయినా, ఎవరినీ ఎదుర్కొనకపోయినా మీ నిజాయితీనే మీకు రక్షణగా నిలుస్తుంది. ఈ సమయంలో మీరు గమనించాల్సిన విషయమేమిటంటే, ప్రతీకారం తీసుకోవాలని ఆలోచించకండి. మౌనంగా ఉండండి. ఎందుకంటే మీ మౌనమే మీ శక్తి, మీ స్థిరత్వమే మీ విజయం. ఈ దశలో మీరు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు. నిజంగా మీ వారు ఎవరు కేవలం అవసరాల కోసం దగ్గరగా ఉన్నారు. ఈ గుర్తింపు మీ జీవితంలో చాలా కీలకం. ఇది భవిష్యత్తులో మీరు చేసే ఎంపికలను ప్రభావితం చేస్తుంది. ఆకస్మిక ధనం, ఊహించని లాభం. వృశ్చిక రాశివారికి ఈ 4 రోజుల్లో డబ్బు విషయంలో ఒక చిన్న కాని గట్టి ఆశ కలిగించే సంఘటన జరుగుతుంది. మీరు పెద్ద మొత్తాన్ని ఆశించకపోయినా అనుకోని విధంగా ఒక డబ్బు మీ చేతికి వస్తుంది. అది బకాయి డబ్బు కావచ్చు, ఆగిపోయిన చెల్లింపు కావచ్చు, లేదా ఎవరో ఇచ్చే సహాయం కావచ్చు. ముఖ్యమైన విషయం, అది మీకు మానసిక ఊరటనిస్తుంది. ఇప్పటివరకు మీరు డబ్బు ఎంత వచ్చినా సరిపోవడం లేదు అని అనుకున్నారంటే ఈ దశలో మీ ఆలోచన మారుతుంది. డబ్బు విలువ అర్థమవుతుంది. ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఉపయోగించాలనే భావన పెరుగుతుంది. ఇది మీ ఆర్థిక జీవితానికి ఒక మలుపు. ఈ సమయంలో అహంకారం వద్దు, అతిశయం వద్దు. వచ్చిన లాభాన్ని దాచుకోవడం నేర్చుకుంటే రాబోయే రోజుల్లో పెద్ద స్థిరత్వం వస్తుంది. ముఖ్యంగా జనవరి 14 నుంచి 15 మధ్య ఈ ఆకస్మిక ధనం సంబంధించిన సంకేతం బలంగా కనిపిస్తుంది. ఆ రోజు మీరు చేసిన ఒక చిన్న ప్రార్థన, ఒక దానం, ఒక మంచి పని ఇవన్నీ మీ అదృష్టాన్ని వేగవంతం చేస్తాయి. జనవరి 15 గురువారం జీవిత నిర్ణయాల రోజు. జనవరి 15 గురువారం వృశ్చిక రాశి వారికి అత్యంత ప్రాముఖ్యమైన రోజు. ఈ రోజు గురుగ్రహ ప్రభావంతో మీకొక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఉద్యోగ మార్పు కావచ్చు, వ్యాపారంలో కొత్త దారి కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం కావచ్చు. ఈ నిర్ణయం తక్షణ ఫలితం ఇవ్వకపోయినా భవిష్యత్తులో మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఈరోజు మీకొక సలహా లభిస్తుంది. అది ఎవరో పెద్దవారు చెప్పిన మాట కావచ్చు, లేదా మీ మనసులోనే వచ్చిన ఆలోచన కావచ్చు. కానీ దాన్ని నిర్లక్ష్యం చేయకండి. గురువారం వచ్చిన ఆలోచనలు చాలా పవిత్రమైనవి. ఈరోజు మీరు నిజాయితీగా మీ మనసుతో మాట్లాడుకుంటే సరైన దారి మీకే కనిపిస్తుంది.
ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి. భయంతో తీసుకునే నిర్ణయం నష్టం చేస్తుంది. కానీ ధైర్యంతో, ఆలోచనతో తీసుకునే నిర్ణయం మిమ్మల్ని పైకి తీసుకెడుతుంది. ఈరోజు మీరు వేసే అడుగు రేపటి మీ గౌరవానికి పునాదవుతుంది. దైవరక్షణ, కనిపించని కవచం. ఈ 4 రోజుల్లో వృశ్చిక రాశివారి చుట్టూ ఒక కనిపించని దైవ కవచం ఉంటుంది. మీరు దాన్ని చూడలేరు, కానీ దాని ప్రభావాన్ని మాత్రం తప్పకుండా అనుభవిస్తారు. ఒక ప్రమాదం త్రుటిలో తప్పిపోవచ్చు, ఒక పెద్ద సమస్య చిన్నదిగా మారిపోవచ్చు, లేదా ఒక అనర్థం జరగకుండా ఆగిపోవచ్చు. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు, ఇది దైవరక్షణ. ఈ దశలో మీరు దేవుణ్ణి తలచుకున్న ప్రతిసారీ మీ మనసుకొక ప్రశాంతత వస్తుంది. అది మీకు సంకేతం. మీ ప్రార్థనలు వినబడుతున్నాయి, మీ కష్టాలు గుర్తించబడ్డాయి. ఈ 4 రోజుల్లో మీరు భయంతో కాకుండా విశ్వాసంతో ముందుకు వెళితే ఎలాంటి అడ్డంకి మిమ్మల్ని ఆపలేరు. కాబట్టి ఈ సమయంలో ముఖ్యంగా కోపం, ద్వేషం, అసూయ లాంటి భావాలకు దూరంగా ఉండండి. మీ మనస్సును శుభ్రంగా ఉంచండి. ఎందుకంటే శుభ్రమైన మనస్సుకు దైవం మరింత దగ్గరగా ఉంటుంది. మీరు ఒంటరిగా లేరు, మీ వెనుక శక్తి నిలబడి ఉంది. కుటుంబ సంబంధాల్లో మలుపు. ప్రియమైన వృశ్చిక రాశివారి, ఈ 4 రోజుల్లో మీ కుటుంబ వాతావరణంలో ఒక మెల్లని కాని గమనించదగిన మార్పు మొదలవుతుంది. గత కొంతకాలంగా కుటుంబంలో మాటలు తగ్గిపోయాయా? ఒకరితో ఒకరు ఉన్నప్పటికీ దూరంగా ఉన్న భావన కలిగిందా? అయితే ఈ దశలో ఆ దూరం క్రమంగా తగ్గే సూచనలు ఉన్నాయి. ఒక చిన్న మాట, ఒక ఫోన్ కాల్ లేదా ఒక కలయిక మీ మనస్సును తేలిక చేస్తుంది. ఇప్పటివరకు మీ బాధలను ఇంట్లో ఎవరికీ చెప్పకుండా లోపలే దాచుకున్నారంటే ఇప్పుడవి బయటకు చెప్పాలనే ధైర్యం వస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా పెద్దలతో మాట్లాడే అవకాశం వస్తుంది. వారు చెప్పే మాటలు మీకు ఊరటనిస్తాయి. కుటుంబంలో ఎవరో ఒకరు మీకు మద్దతుగా నిలబడతారు. ఇది మీకు మానసిక బలం ఇస్తుంది. ఈ సమయంలో మీనుంచి కూడా సహనం అవసరం. పాత విషయాలను తిరగవద్దు. ఎవరు ఏమన్నారు అన్నది కాకుండా ఇప్పుడు మనం ఎలా ముందుకు వెళ్ళాలి అన్నదే ముఖ్యమని భావించండి. అలా చేస్తే ఈ 4 రోజులు మీ కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తాయి. ఉద్యోగులకు శుభసూచనలు. ఉద్యోగంలో ఉన్న వృశ్చిక రాశి వారికి ఈ దశ చాలా కీలకం. ఇప్పటివరకు ఎంత కష్టపడినా గుర్తింపు రాలేదని అనిపించిందా? మీ శ్రమను ఎవరూ పట్టించుకోవటం లేదని భావించారా? అయితే ఈ 4 రోజుల్లో ఆ పరిస్థితి మారే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ పని గురించి పై అధికారుల దృష్టి మీపై పడుతుంది. జనవరి 14 నుంచి 16 మధ్య ఒక మాట, ఒక సూచన లేదా ఒక బాధ్యత మీకు అప్పగించవచ్చు. ఇది మొదట భారంగా అనిపించినా దీని వెనుక ఒక మంచి అవకాశం దాగి ఉంది. ఇది భవిష్యత్తులో మీకు ప్రమోషన్ లేదా స్థిరత్వానికి మార్గమవుతుంది. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగులు లేదా ప్రైవేటు రంగంలో బాధ్యతాయుతమైన పనుల్లో ఉన్నవారికి ఇది మంచి సమయం. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిందేమిటంటే సహ ఉద్యోగులతో అనవసరమైన మాటలు వద్దు. మీ పని మీరు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళండి. మీ పనితనం మీ తరఫున మాట్లాడుతుంది. ఈ 4 రోజుల్లో మీరు చూపే ఓర్పే రాబోయే నెలల ఫలితాన్ని నిర్ణయిస్తుంది. వ్యాపారస్తులకు హెచ్చరికతో కూడిన అవకాశం. వ్యాపారం చేసే వృశ్చిక రాశి వారికి ఈ 4 రోజులు రెండు వైపులా కత్తిలా ఉంటాయి. ఒకవైపు లాభం కనిపిస్తుంది, మరోవైపు తొందరపాటు చేస్తే నష్టం వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ సమయంలో మీ నిర్ణయాలు చాలా కీలకం. ముఖ్యంగా కొత్త పెట్టుబడులు, భాగస్వామ్యాలు, ఒప్పందాల విషయంలో అత్యంత జాగ్రత్త అవసరం. లాభం వస్తుందనే ఆశతో ఏది పడితే అది నమ్మకండి. ఎవరో చెప్పారని వెంటనే ముందుకు వెళ్ళకండి. ఒకరోజు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే నష్టం తప్పుతుంది. ఈ 4 రోజుల్లో చిన్న లాభం వస్తే సంతృప్తి చెందండి. పెద్ద రిస్కు తీసుకోవాల్సిన సమయం ఇది కాదు. అయితే భయపడాల్సిన అవసరం లేదు. సరైన ప్రణాళికతో ముందుకు వెళితే ఈ దశ మీకు వ్యాపార బుద్ధిని పెంచుతుంది. ఎవరు మీకు నిజంగా సహకరిస్తున్నారు, ఎవరు కేవలం ఉపయోగించుకుంటున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మీ భవిష్యత్తుకు ఒక పెద్ద పాఠం. జనవరి 16 శుక్రవారం. సంతోషం, ఆకర్షణ, శుభ సంఘటనలు. జనవరి 16 శుక్రవారం వృశ్చిక రాశివారికి ఒక తీపి అనుభూతిని ఇస్తుంది. ఈరోజు శుక్రగ్రహ ప్రభావంతో మీ జీవితంలో సంతోషం, ఆకర్షణ, సౌఖ్యం పెరుగుతాయి. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఇది మంచి రోజు. అపార్థాలు ఉంటే తగ్గుతాయి. మాటల ద్వారా దగ్గరయ్యే అవకాశం ఉంది. ఇంకా పెళ్లి సంబంధాలు, శుభకార్యాల మాట లేదా కుటుంబంలో ఒక మంచి వార్త వినిపించే అవకాశం కూడా ఉంది. ఈరోజు మీరు బయటకు వెళ్ళినా ఎవరో ఒకరు మీపై మంచి అభిప్రాయం ఏర్పరుచుకుంటారు.
ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఈరోజు మీరు మీకోసం కొంచెం సమయం కేటాయించండి. దేవుడిని తలుచుకోండి. మనసుకు నచ్చిన పని చేయండి. మీలోని అలసట తగ్గుతుంది. శుక్రవారం మీకు గుర్తు చేస్తుంది, జీవితం కేవలం పోరాటమే కాదు, సంతోషాన్ని ఆస్వాదించడమూ అవసరం అని. దాంపత్య జీవితం, మౌనం కరిగే సమయం. ప్రియమైన వృశ్చిక రాశివారీ, ఈ 4 రోజుల్లో మీ దాంపత్య జీవితంలో ఒక నిశ్శబ్దమైన కానీ లోతైన మార్పు మొదలవుతుంది. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మాటలు తగ్గిపోయాయా? ఒకే ఇంట్లో ఉన్నా ఒకరినొకరు అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందా? అయితే ఇప్పుడా మౌనం మెల్లగా కరుగుతుంది. ఒక చిన్న మాట, ఒక చూపు లేదా ఒక సంఘటన మీ ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తుంది. ఈ సమయంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అన్నది కాదు, మన బంధం నిలబడాలా అన్నదే ముఖ్యమని. మీరు కాస్త ఓర్పుతో మాట్లాడితే ఎదుటివారు కూడా తమ మనసు విప్పుతారు. గతంలో జరిగిన విషయాలను మళ్లీ లేవనెత్తకుండా ఇప్పుడున్న క్షణాన్ని విలువైనదిగా భావిస్తే ఈ 4 రోజులు మీ దాంపత్య జీవితానికి కొత్త ఊపునిస్తాయి. అవివాహితులకు కూడా ఇది కీలక దశ. ఒక మంచి సంబంధం గురించి ఆలోచనలు మొదలవుతాయి. కుటుంబ పెద్దల నుంచి మాట రావచ్చు. అయితే తొందరపడకుండా మనసుతో పాటు బుద్ధితో కూడా ఆలోచించాలి. ఈ దశలో ఏర్పడే సంబంధాలు దీర్ఘకాలం నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం, శరీరం కన్నా ముందు మనసుకు విశ్రాంతి. వృశ్చిక రాశివారిలో చాలామందికి ఈ మధ్య ఆరోగ్యం కన్నా మానసిక అలసట ఎక్కువగా ఉంది. బయటకు బాగానే ఉన్నట్టు కనిపించినా లోపల మాత్రం ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమిలాంటి సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ 4 రోజుల్లో ఆ పరిస్థితి క్రమంగా మారే సూచనలు ఉన్నాయి. మీ మనసుకు కొంచెం తేలిక అనిపిస్తుంది. పాత ఆరోగ్య సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయని ఒక్కసారిగా చెప్పలేం, కానీ ఉపశమనానికి మొదటి సంకేతం మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా తలనొప్పి, కడుపు సమస్యలు, నిద్రకు సంబంధించిన ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది. దీనికి కారణం మీపై మీరు వేసుకున్న ఒత్తిడి తగ్గడం. అన్నీ నేనే చూసుకోవాలి అనే భావన నుంచి బయటపడితే ఆరోగ్యం ఆటోమేటిక్గా మెరుగుపడుతుంది. ఈ సమయంలో ఒక విషయం చాలా ముఖ్యం. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. చిన్న సమస్యగా అనిపించినా శరీరం ఇచ్చే సంకేతాలను గమనించండి. కొంచెం విశ్రాంతి, సరైన ఆహారం, దేవుడిని తలుచుకునే అలవాటు, ఇవన్నీ కలిస్తే ఈ దశ మీకు శారీరకంగా, మానసికంగా ఉపశమనమిస్తుంది. విదేశీ యోగం, దూరం నుంచి దగ్గరయ్యే అదృష్టం. వృశ్చిక రాశివారికి ఈ 4 రోజుల్లో విదేశీ సంబంధిత అంశాలు కదలికలోకి వస్తాయి. అది తప్పకుండా విమానం ఎక్కే ప్రయాణమే కావాలని లేదు. విదేశంలో ఉన్న వ్యక్తి నుంచి వార్త రావచ్చు, అక్కడి నుంచి అవకాశం రావచ్చు, లేదా ఎప్పటినుంచో ఆగిపోయిన ఒక ప్రక్రియ మళ్లీ మొదలవ్వచ్చు. ఇది మీకు ఆశను కలిగించే దశ. విద్యార్థులకు విదేశీ చదువు, ఉద్యోగార్థులకు విదేశీ ఉద్యోగం, వ్యాపారస్తులకు విదేశీ లావాదేవీలు, ఈ విషయాల్లో ఒక సానుకూల సంకేతం కనిపిస్తుంది. ఇప్పుడే ఫలితం రాకపోయినా దారి తెరుచుకుంటోంది అనే భావన మీలో బలపడుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ సమయంలో మీరు చెయ్యాల్సిందేమిటంటే నిరాశను వదిలేయాలి. గతంలో ప్రయత్నించి విఫలమయ్యానని అనుకుంటే ఇప్పుడు వచ్చిన కొత్త అవకాశాన్ని పాత భయాలతో పోల్చవద్దు. కాలం మారింది, పరిస్థితులు మారాయి, మీలోని ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. కాబట్టి ఈ దశను ఆశతో, జాగ్రత్తతో ఎదుర్కొంటే విదేశీ యోగం మీ జీవితానికి కొత్త దిశ చూపిస్తుంది. రహస్య శత్రువులు, జాగ్రత్తే రక్షణ. వృశ్చిక రాశివారి జీవితంలో ఒక ప్రత్యేక లక్షణం ఉంది. మీకు శత్రువులు ఉన్నా వారు ఎవరో మీకు వెంటనే తెలియదు. ఈ 4 రోజుల్లో ఆ రహస్య శత్రువుల ప్రభావం తగ్గే సూచనలు ఉన్నాయి. మీపై అసూయతో, ద్వేషంతో పనిచేసిన వారి శక్తి మెల్లగా క్షీణిస్తుంది. వారు మీకు నష్టం చెయ్యాలనుకున్నా అది పూర్తిగా పనిచెయ్యదు. కాని దీనర్థం మీరు నిర్లక్ష్యంగా ఉండాలి అన్నది కాదు. ఈ సమయంలో మీ వ్యక్తిగత విషయాలను ప్రతి ఒక్కరితో పంచుకోకండి. మీ ప్లాన్లు, మీ ఆలోచనలు, మీ ఆనందం, ఇవన్నీ కొంచెం మౌనంగా ఉంచడం మంచిది. ఎందుకంటే ప్రతి చిరునవ్వు చూసి సంతోషపడేవారు ఉండరు. ఈ దశలో మీకు దైవరక్షణ ఉన్నా జాగ్రత్త అనేది మీ బాధ్యత. ఎవరి మాటల్లోనైనా అతిశయం కనిపిస్తే కొంచెం వెనక్కి తగ్గండి. మౌనంగా ఉండటం ఓటమి కాదు, అది విజయం కోసం తీసుకునే తెలివైన నిర్ణయం. ఈ 4 రోజులు మీరు జాగ్రత్తగా ఉంటే ఎలాంటి శత్రువు కూడా మీ మార్గాన్ని అడ్డుకోలేడు. ఆధ్యాత్మిక మలుపు, దేవుడు మీ వైపు చూస్తున్న సంకేతం. ప్రియమైన వృశ్చిక రాశివారి,
ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక అద్భుతమైన కానీ నిశ్శబ్దమైన ఆధ్యాత్మిక మలుపు వస్తుంది. అకారణంగా దేవుణ్ణి తలుచుకోవడం, పాతమంత్రం గుర్తుకురావడం, గుడికి వెళ్లాలనే కోరిక కలగడం ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న బాధలు, అన్యాయాలు, ఒంటరితనం ఇవన్నీ దేవుడు గమనించాడనే సంకేతాలివి. ఇప్పుడు మీకు దారి చూపే సమయం వచ్చింది. ఇప్పటివరకు మీరు మీ బాధలను ఎవరికీ చెప్పలేక లోపలే దాచుకున్నారంటే ఈ దశలో దేవుడితో మాట్లాడాలనే భావన బలపడుతుంది. ఆ ప్రార్థన పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు. 2 నిమిషాలు కళ్ళు మూసుకొని నాకు మార్గం చూపించు అని అడిగితే చాలు. మీ మనసుకు ఒక తేలిక వస్తుంది. అదే ఆధ్యాత్మిక మార్గదర్శనం. ఈ దశలో మీరు గమనిస్తారు, సమస్యలు పూర్తిగా మాయమవ్వకపోయినా వాటిని ఎదుర్కొనే శక్తి మీలో పెరుగుతుంది. భయం తగ్గుతుంది. నిరాశ కరిగిపోతుంది. ఇది దేవుడు మీకిచ్చే బహుమతి. కాబట్టి ఈ 4 రోజుల్లో దైవస్మరణను నిర్లక్ష్యం చెయ్యకండి. ఇది మీ అదృష్టానికి మూలాధారం అవుతుంది. పిల్లల భవిష్యత్తు గర్వపడే వార్త. వృశ్చిక రాశివారికి ఈ దశలో పిల్లల విషయంలో ఒక తీపి అనుభూతి కలిగించే వార్త వినిపించే అవకాశం ఉంది. చదువులో ముందడుగు కావచ్చు, ఒక మంచి ప్రశంస కావచ్చు, లేదా వారు చేసిన చిన్న విజయం కావచ్చు. అది చిన్న విషయంలా అనిపించినా మీ హృదయాన్ని నింపే ఆనందాన్ని ఇస్తుంది. నా కష్టం వృధా కాలేదు అనే భావన మీలో బలపడుతుంది. కొంతమంది తల్లిదండ్రులకు పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన ఎక్కువగా ఉంటుంది. చదువు, ఉద్యోగం, మార్గం అన్నీ ప్రశ్నలే. కాని ఈ 4 రోజుల్లో ఆ ఆందోళన కాస్త తగ్గే సూచనలు ఉన్నాయి. పిల్లల నుంచి వచ్చే ఒక మాట, ఒక చర్య లేదా ఒక విజయం మీకు ఆశనిస్తుంది. ఈ సమయంలో మీరు చెయ్యాల్సిందేమిటంటే పిల్లలపై అతిగా ఒత్తిడి పెట్టవద్దు. మీ విశ్వాసాన్ని వారికి తెలియచెయ్యండి. నువ్వు చెయ్యగలవు అనే మాట వాళ్ల జీవితాన్ని మార్చగలదు. ఈ 4 రోజుల్లో మీరిచ్చే మానసిక మద్దతే వారి భవిష్యత్తుకు బీజమవుతుంది. కోరిక నెరవేరు మొదటి అడుగు. వృశ్చిక రాశివారి మీ మనసులో ఎప్పటినుంచో ఒక కోరిక దాగి ఉంది. అది బయటకు చెప్పలి కోరిక కావచ్చు, లేదా సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్న లక్ష్యం కావచ్చు. ఇది నాకు ఎప్పుడు నెరవేరుతుంది అని మీరు చాలాసార్లు దేవుణ్ణి అడిగి ఉంటారు. ఈ 4 రోజుల్లో ఆ కోరిక పూర్తిగా నెరవేరకపోయినా దానికి సంబంధించిన మొదటి అడుగు మాత్రం తప్పకుండా పడుతుంది. ఒక అవకాశం, ఒక పరిచయం, ఒక సమాచారం లేదా ఒక చిన్న విజయం ఇవన్నీ ఆ కోరిక దిశగా తీసుకెళ్లే సంకేతాలు. ఈ దశలో మీరు గమనించాల్సిందేమిటంటే చిన్న అవకాశాలను తక్కువగా చూడకండి. అవే పెద్ద ఫలితాలకు పునాదవుతాయి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీరు చేసే ప్రయత్నం వృధా కాదు. ఫలితం వెంటనే కనిపించకపోయినా విధి మీ కృషిని లెక్కలో పెట్టుకొంటోంది. కాబట్టి నిరాశను పక్కన పెట్టి నమ్మకంతో ముందుకు వెళ్ళండి. మీరు కోరుకున్నది మీ వైపు కదులుతోంది. విధి ముద్ర అదృష్ట ద్వారాలు తెరుచుకునే సమయం. ఇప్పుడు చివరి పాయింట్, కానీ ఇది అత్యంత కీలకం. ఈ 4 రోజులు వృశ్చిక రాశివారి జీవితంపై విధి తన ముద్ర వేస్తోంది. ఇప్పటివరకు జరిగిన ప్రతి సంఘటన, ప్రతి ఆలస్యం, ప్రతి నిరాశ ఇవన్నీ ఎందుకు జరిగాయో ఇప్పుడు అర్థమవుతుంది. అవన్నీ మిమ్మల్ని ఈ దశకు తీసుకురావడానికే జరిగాయి. ఈ దశలో మీ జీవితంలో 3 విషయాలు స్పష్టంగా మారతాయి. మీ ఆలోచనా విధానం, మీ నిర్ణయ శక్తి, మీ ఆత్మవిశ్వాసం. ఇవి మారితే మీ జీవితం మారకుండా ఉండదు. అదృష్టం ఒక్కసారిగా వర్షంలా కురవకపోవచ్చు, కానీ చినుకులా మొదలై వరదలా మారే శక్తి ఈ 4 రోజుల్లో దాగి ఉంది. మీరొక విషయం గుర్తుంచుకోండి, మీరు ఒంటరిగా లేరు. కాలం మీ వైపు తిరుగుతోంది. విధి మీకు అనుకూలంగా పనిచేస్తోంది. కాబట్టి భయపడవద్దు, వెనక్కి తగ్గవద్దు. నమ్మకంతో ముందుకు అడుగు వేయండి. ఈ దశ మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం. ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. ఇవి విధి మీతో మాట్లాడే రోజులు. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు, ఆలస్యాలు, నిరాశలు అన్నీ మీను బలంగా తయారు చేయడానికే. ఇప్పుడు కాలం మీవైపు తిరుగుతోంది. దైవం మీ ప్రయత్నాలను గమనిస్తోంది. ఈ వీడియో వింటూ మీ మనసుకు కొంచెం ధైర్యం, కొంచెం ఆశ, కొంచెం శాంతి కలిగితే అది యాదృచ్ఛికం కాదు, అది మీకు వచ్చిన సంకేతం.
ఈ క్షణం మీ మనసులో భక్తితో ఓం శ్రీ హనుమతే నమః అని ఒకసారి కామెంట్ చేయండి. అది మీ జీవితంలో అడ్డంకులను తొలగించే శక్తివంతమైన సంకల్పం అవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా బ్రహ్మసూత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ చెప్పే ప్రతి మాట భయపెట్టడానికి కాదు, మార్గం చూపించడానికి. మళ్ళీ మరొక అద్భుతమైన రాశిఫలం, మరొక దైవ సంకేతంతో త్వరలోనే కలుద్దాం. అంతవరకు ఓం శ్రీ హనుమతే నమః.